ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా స్వయం సృష్టికర్తని తలుసుకునే రోజుగా కల్పం మొత్తంలో ఎప్పుడు కూడా తలుసుకోలేని రోజుగా అనిపించేసుకోండి. బంగారు వర్ణం గల ధామంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న ఆ పరమాత్ము నుండి ఒక దివ్య అలౌకిక దైవశక్తి మన ఆత్మలో నిండుతున్నట్లు ఆ శక్తి తిరిగి మన శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి వెళ్తున్నట్లు, ప్రతి అవయవము ఆరోగ్యంగా మారుతున్నట్లు అనుభవం చేసుకోండి. అదే యోగము మరియు యోగం యొక్క ప్రయోగం. నిన్న మనము సద్గురు పోస్టు భగవంతుడు మొట్టమొదటి సంగమ యుగములో సద్గురు పోస్టుని ఎలా అభినయించారో తెలుసుకున్నాం. అభినయించి ఏం చేశారు బాబా? ధర్మరాజు పోస్టు మిగిలింది. తల్లిగా దయ చూపించారు. తండ్రిగా వారసత్వం పొందటానికి టీచర్ రూపంలో చదువు చెప్పారు. సద్గతినివ్వటానికి సద్గురుగా మారారు. ధర్మాన్ని కార్యంలో తీసుకురావటానికి ధర్మరాజు అయ్యారు. ఎప్పుడైతే ధర్మరాజు అయ్యారో అప్పటి వరకు మొట్టమొదటి సంగమ యుగము ఎక్కడుంది? అన్ని గెలాక్సీలో అన్ని సౌర కుటుంబాల్లోని సంగమయుగం నడుస్తుంది. ఒకేసారి పరంధామన్ తండ్రి నుండి ఒకే జ్ఞానము అందరికీ ఒక నిమిత్త ఆత్మ ద్వారా వెళ్ళిపోయినాయి. ఈ ధర్మరాజు రూపంలోకి వచ్చినప్పుడు ఆయన చెప్పిన జ్ఞానాన్ని ఆచరించి దుర్గుణాలని సద్గుణాలుగా మార్చుకునేటువంటి ఆత్మలో దేవతలుగా, సత్యత్రేత యుగాల్లో దేవతలుగా, పాత్ర ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఎవరు? శివపరమాత్ముడు.
కొద్దిగా గుణగానం చేసుకుంటూ పురుషార్థం ఏమీ చేయకుండా భగవంతుని తెలుసుకోకుండా ఉన్న వాళ్ళని భక్తులుగా, మిగిలిన వాళ్ళని ప్రజలుగా, ద్వాపర కలియుగాల వరకు ఆయన ఒక లెక్కకు వచ్చేసారు. ఎవరిని ఎక్కడ వేయాలి అనేది మొట్టమొదటి సంగమ యుగంలో ధర్మరాజు పాత్ర వచ్చేటప్పటికీ లెక్కల్లోకి వచ్చేసారు ఆయన. ఓకే, ఇంకా కొన్ని ఆత్మలు చాలా క్రూరంగా, చాలా దుర్మార్గంగా మొత్తం ఆయన సృష్టిని పతనం చేసేసారు. ఆ ఫస్ట్ సంగమయుగంలోనే. అంటే ఆయన మాట ఏమి వినలేదు. అనిమిత్త ఆత్మని ద్వారా వస్తున్న జ్ఞానాన్ని కూడా తెలుసుకున్నా తెలుసుకోకపోయినా కూడా పరివర్తన రాలేదు. అప్పుడు ఏం చేశారు? ఆయన సృష్టించిన ఆత్మలే ఆయన పిల్లలే కదా. ఆయన సంకల్ప శక్తి చేత అందరినీ ఒకేలాగా సృష్టించి తన దైవీ గుణాలన్నీ అందులో నింపి సౌర కుటుంబాలు కూడా సృష్టించి శరీరాలు ఇచ్చి పాత్ర అభినయించమని పంపించారు. అప్పుడు లోపం ఏమీ లేదు కదా భగవంతుల్లో. ఉందా? భగవంతుడు విభిన్నంగా ఆలోచించి ఒకరికోలాగా ఇచ్చాడా? ఇవ్వలేదు. జ్ఞాపకం ఉందా మీకు? అందరినీ బ్రహ్మబాబాకి ఎలాగైతే ఆకాశం నుంచి నక్షత్రాలు వస్తున్నట్టు ఈ భూలోకంలోకి వచ్చేటప్పటికి చిన్న చిన్న పిల్లల శరీరంలో ఆత్మలు ప్రవేశించి కిందకు వచ్చినట్టు చూపించారు. అలాగే ఆయన లోపం ఎలా ఉందంటే, ఎవరిని దుర్మార్గంగా కానీ క్రూరత్వంగా కానీ రాక్షసత్వంగా ఉండేటువంటి సంస్కారాలతో ఆయన సృష్టించలేదనేది మనం బాగా విశ్వసించాలి. భగవంతుడు అటువంటి వాడు కాదని మనకు నమ్మకం బాగా ఉండాలి. అప్పుడు మొట్టమొదటి సంగమ యుగంలో ఇంకా క్రూరత్వంగా ఉండిపోయి మానవుల్ని హింసించేటువంటి స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు బాబా ఏం చేశారంటే, ఆ ఆత్మ యొక్క సంస్కారాన్ని చూసి బాబా వాణిలో కూడా చెప్పారు, సంస్కారం ఆధారంగా ఆత్మకి శరీరం లభిస్తుంది అని. ఇది చాలా గుర్తించుకోవలసినటువంటి అద్భుతమైన కర్మల గుహ్యగతితో కూడిన శాసనం. అప్పుడు ఆయన ఇంక మానవ శరీరము ఇవ్వకూడదు, వాళ్ళకి మానవుల్ని హింసించేస్తారు అని ఏం చేశారు అంటే, బాగా క్రూరత్వంగా ఉంది, ఇతర జంతువుల్ని వేటాడి తినేసేలాగా ఒక సింహం ఉందనుకోండి. ఆ సింహంలో ఉన్న ఆత్మ భగవంతుడు సృష్టించాడా?
ఆత్మను సృష్టించాడు, కానీ క్రూరత్వ లక్షణాలు సృష్టించాడా? లేదు. తను సృష్టించిన బిడ్డ ఈ విధంగా అయిపోయాడు, నేను జ్ఞానం చెప్పినా కానీ ఆ సౌర కుటుంబంలో ఎవరినొకరు నిమిత్తం చేసి ఒక గీతా పాఠశాల కింద పెట్టినా కూడా పరివర్తన అవ్వలేదని ఆ ఆత్మకి ఆ సంస్కారం ఆధారంగా అడవిలో ఉంచి దానికి ఆ శరీరాన్ని ఇచ్చి ఇక్కడ నీ జీవిత మనుగడని సాగించు అని అక్కడికి పంపించేశారు. అర్థమైందా? అంటే దీన్ని బట్టి మనం నిర్ణయించుకోవాల్సిన ఒక అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, భగవంతుడి సృష్టి సత్వ ప్రధానమైనది, దుర్మార్గం సంబంధించింది కాదు. అప్పుడు ఫస్ట్ సంగమ యుగంలో ఈ సంస్కారం గల ఆత్మకి ఏ శరీరం ఇవ్వాలి, ఎక్కడ ఏ స్థానంలో పెట్టాలి, దానికి కూడా ఒక జీవిత మనుగడ విధానాన్ని ప్రసాదించాలని దయాహృదయంతో ఈ దోమలని, తేళ్ళని, జర్రులని, పాములని, సముద్రంలో జీవరాశులు, భక్తిలో చెప్తారు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అంటే 84 లక్షల రకాల శరీరాలని తయారు చేసి భగవంతుడు ఆ ఆత్మ యొక్క సంస్కారాన్ని బట్టి అందులోకి పంపించేసి ఫిక్స్ చేసే డ్రామాని. ఈ విశ్వ నాటకాన్ని, ఈ విశ్వ రహస్యంలో దాచేశారు బాబా. అర్థమైందా? మొట్టమొదటి సంగమ యుగమే మొత్తం సృష్టికి ఆధారం. అది ఎప్పుడు జరిగింది? ఆదిలో జరిగింది. దీనికి అంతముందా? లేదు. ఆది మాత్రం ఉంది. అప్పుడు ఏం చేశారు ఆయన? పరంధామం నుండి మొత్తం విశ్వంలో ఉన్న అన్ని గెలాక్సీల్లోని శరీరాలు ధరించి పాత్ర అభినయిస్తున్న వాళ్ళందరికీ ఒక నిమిత్తాత్మ ద్వారా ఒక సత్యమైనటువంటి గీతా జ్ఞానాన్ని ప్రబోధించినప్పుడు నెంబర్ 1గా ఇవిని ఆచరించిన వాళ్ళు సత్యయుగంలో, ఆ పరమాత్మ చెప్పిన జ్ఞానాన్ని విని ఆచరించిన వాళ్ళు సత్యయుగానికి, 2 కళలు తగ్గిన వాళ్ళు త్రేతయుగానికి, 8 కళలు తగ్గిన వాళ్ళు ద్వాపరయుగానికి, కళాహీనమైపోయిన వాళ్ళు కలియుగానికి, ఇంకా పాడైపోయి అసలు ఆ మానవ శరీరం ధరించకూడదు, ధరిస్తే వాళ్ళు మిగిలిన వాళ్ళని పాడు చేసేస్తారని ఇంకా తమో అయిపోయి రాక్షసత్వానికి ఉండిపోయిన వాళ్ళకి అటువంటి శరీరాలు ఇచ్చి అక్కడ ఉండి మీరు ఒకరికొకళ్ళు వేటాడుకుంటారో, తినేస్తారో, అలజడైపోతారో అని అక్కడ పెట్టేశాడు. అర్థమైంది ఇప్పుడు డ్రామా? అందుకే బాగా మునీశ్వరులు, ఋషీశ్వరులు ఏమంటారు? ఆ మూగ జీవులను కూడా దైవంగా భావించండి, దైవ సృష్టి అని భావించండి, దైవ బిడ్డలే అని భావించండి. ప్రతి ఒక్క
ఒక్క దాంట్లోనే పరమాత్మ ఉన్నాడని చెప్తారు. ఈ విధంగా అర్థం చేసుకుని వాళ్ళు అలా చెప్తారు. అందుచేత మనకి జీవహింస చేయకూడదు అని చెప్తారు. అర్థమైందా? ఒక సింహము ఒక మృగాన్ని వేటాడి తన ఆకలిని తీర్చుకుంటుంది అంటే ఆ రెండు ఆత్మలు కూడా ఫస్ట్ సంగమయుగంలో మానవ శరీరాన్ని ధరించి భగవంతుడు వచ్చి చెప్పినప్పుడు జ్ఞానాన్ని వెనుక విస్మరించి విచ్చలవిడిగా సమాజాన్ని పాడు చేసిన కారణంగా వీళ్ళిద్దరూ ఆయన బిడ్డల కాబట్టి, దయాహృదయుడు కాబట్టి వాళ్ళకి ఆ లెక్క ప్రకారము ఆయన ఒక చిత్రకారుడు, చరిత్రను బట్టి చిత్రాలను తయారు చేసే చిత్రకారుడు, గొప్పవాడు ఆయన. వాళ్ళ ఆత్మలో ఉన్న చరిత్రను బట్టి చిత్రాలను తయారు చేసే చిత్రకారుడు పరమాత్ముడు. అప్పుడు వాటికి ఆ శరీరాన్ని ఇచ్చి అడవిలో పంపి ఇక్కడ దెబ్బలాడుకోవటం కాదు, అక్కడ దెబ్బలాడుకుని ఒకరికొకళ్ళు పాత్ర అభినయించండి అని అక్కడ పంపించేశాడు. భగవంతుడు ఎవరు? ఇద్దరు ఆట ఆడుకుంటే ఆ ఆటలో నెగ్గిన వాడికి ప్రైజ్ ఇస్తారు. రెఫరీ లాంటి వాడు అన్నమాట. అర్థమైందా? ఆ మహానుభావుణ్ణి, ఆ బిడ్డల్ని తన చేతులారా పెంచి పెద్ద చేసి అనేక సౌర కుటుంబాలకు పంపించి ఆటపాటలు ఇచ్చి ఆనందం ఇచ్చి భార్య పిల్లల్ని ఇచ్చి అష్టైశ్వర్యాలు ఇచ్చినప్పుడు మత్తులో ఇచ్చిన వాడిని మర్చిపోయి క్రమశిక్షణ దాటి విధిని పాటించకుండా తన విధానంగా నడుచుకున్న కారణంగా ఈరోజు 84 లక్షల జీవరాశులు రావాల్సి వచ్చింది. వాళ్ళ సంస్కారంలో ఉన్న చరిత్రను బట్టి ఆ చిత్రకారుడు వాటిని చిత్రించాడు. మొట్టమొదటి 84 లక్షల జీవరాశులు ఉన్నాయా? భగవంతుడు స్వయంభూ అయినప్పుడు తన సంకల్పం చేత సృష్టించినప్పుడు ఇన్ని రకాల జీవరాశులు లేవు. ఆత్మ ఆయనలాగే ఉంది, దివ్య గుణాలతో జన్మ తీసుకుంది. ఆయన శరీరాలు ఇచ్చి విశ్వమంతా నిండిపోయిన అనేక సౌర కుటుంబాలకి ఒకే విధంగా, ఒకే రకంగా, నిష్పక్షపాతంగా, నిస్వార్థంగా అక్కడికి వెళ్ళి పాత్ర అభినయించానని పంపి పరంధామంలో ఉండి పలానా టైంకి నువ్వు లేవాలి, పలానా టైంకి నువ్వు స్నానం చేయాలి, పలానా టైంకి భోజనం చేయాలి, పలానా చోట చదువుకోవాలి, పలానా టైంకి నిద్రించాలని తన శ్రేష్ఠ సూక్ష్మ సంకల్ప శక్తి చేత వైబ్రేషన్స్ ఇచ్చి పాలన చేశాడు. చెప్పాను కదా మీకు, లేగదూడ పుట్టిన తర్వాత తల్లి పొదుగు దగ్గరికి వెళ్ళి పాలు త్రాగేస్తుంది, ఎవరు చెప్పకుండా. ఎవరు చెప్పక్కలేదు దానికి. అది సృష్టి యొక్క అద్భుతమైన రహస్యం. అర్థమైందా? అనుభవమైందా? అప్పుడు ఆ గెలాక్సీల్లో మహావినాశనమని చోటు చేసుకుని అన్ని గెలాక్సీల్లో మహావినాశనం, పాత ప్రపంచం అయిపోయింది, ఆత్మలు తమో అయిపోయినాయి, సాధనాలు తమో అయిపోయినాయి, స్వార్థం పెరిగిపోయింది, నీతి నశించిపోయింది, నిజాయితీ దూరమైపోయింది, పరమాత్ముడి ఆజ్ఞని ఉల్లంఘించేశారు ఆచరించిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు అన్ని గెలాక్సీల్లో భగవంతుడు మహావినాశనాన్ని
సృష్టించి ఆత్మలన్నీ శరీరం వదిలేసేలాగా చేసి పరంధామం తీసుకెళ్ళి అక్కల్ని బంధించే ఆత్మల్ని సంకల్పరహితంగా చేసి అన్ని గెలాక్సీలో కూడా సత్యయుగంలో ఎవరు వస్తారో ఏ ఆత్మ వస్తుందో ఆ ఆత్మలకి మళ్ళీ శరీరాలు ఇచ్చి అక్కడికి పంపించారు. మిగిలిన ఆత్మలన్నీ ఎక్కడున్నాయి? ఎక్కడికి వచ్చేసినాయి? గెలాక్సీల నుంచి ఎక్కడికి వచ్చేసినాయి? పరంధామకు వచ్చేసినాయి. ఎక్కడ పెట్టుకున్నాడు ఆయన? తన స్థానంలో పెట్టేసుకున్నాడు. ఏ రూపంలో వచ్చినాయి? ఆత్మరూపంలో వచ్చినాయి. అక్కడ సంకల్పం ఉంటుందా? ఉండదు. సంకల్పం ఉంటే బాధపడతాయని సంకల్పరహితం చేసేసాడు ఆ స్థానాన్ని. అర్థమైందా ఇప్పుడు? ఈ విశ్వ రహస్యము, సృష్టి రహస్యము, సృష్టికర్త యొక్క కర్తవ్య రహస్యము అనుభవిందా? ఆత్మలన్నీ పరంధామ తీసుకెళ్ళిపోయారు. అన్ని గెలాక్సీలు ఖాళీ అయిపోయినాయి. ఇప్పుడు మనది కూడా వినాశనం అయిపోయిన తర్వాత ఏముంటుంది? మనం నిద్రించే సామాన్లు, మంచాలు, వండుకునే సామాన్లు అన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? సముద్రంలోకి వెళ్ళిపోతాయి. రోకలంత వర్షం కురిసినప్పుడు. అలాగ మొట్టమొదటి సంగమ యుగంలో ఆయన జ్ఞానం చెప్పినప్పుడు 16 కళల వాళ్ళు సత్యయుగము, 14 కళల వాళ్ళు త్రేతాయుగము, 8 కళల వాళ్ళు ద్వాపరయుగము, కళలు బాగా తగ్గిపోయిన వాళ్ళు కలియుగము, ఇంకా తగ్గిపోయి మూర్ఖత్వంలో ఉన్నవాళ్ళు ఆ గెలాక్సీలోనే అడవిలో మృగాల కింద, సముద్రంలో చేపలు, జీవరాశులు, అనేక జీవరాశుల కింద, ఆకాశంలో చెట్లపై నిద్రించే పక్షుల కింద, భూమిలో పాముల కింద, తేళ్ళ కింద, ఎరుల కింద, క్రిమి కీటకాల కింద, ఇలాగ రకరకాల జీవరాశుల్ని 84 లక్షలని చెప్తారు భక్తిలో. వాళ్ళకి మంచి జ్ఞానం ఉంది. 84 లక్షల జీవరాశులు ఆ గెలాక్సీలోనే ఎవరైతే ఇలాగ అయిపోయారో ఆ ఆత్మలకు ఆ శరీరాలు ఇచ్చి, పోలేండి మీరు నా జ్ఞానం వినలేదు, పర్వాలేదులేండి, మీకు ఇక్కడ ఇస్తానులే, ఇక్కడ పాత్ర అభినయించండి, ఇక్కడ కూడా మీకు నీరు ఇస్తాను, ఆకలి తీస్తాను, ఆనందం ఇస్తానులే అని అక్కడ పెట్టేశారు బాబా. ఇక్కడ ఒక గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ సింహము ఎందుకు ఇంకొక జంతువుని వేటాడుతుంది అంటే, ఫస్ట్ సంగమ యుగంలోనే వీళ్ళిద్దరూ కూడా దెబ్బలాడుకునేవారు అన్నమాట. సమాజాన్ని పాడు చేశారన్నమాట. భగవంతుడి సృష్టిని భ్రష్టం పెట్టించారన్నమాట. అంచేత వాళ్ళిద్దరూ శరీరాలు వేరైనా సంస్కారాలు ఒకటే ఉన్నాయి కాబట్టి ఈ జంతువు ఆ జంతువుని వేటాడి ఆహారం కింద తీసుకుంటాయి. ఆ జంతువు శరీరంలో ఉన్న ఆత్మ మరణం లేదు కాబట్టి మళ్ళీ ఇంకో శరీరాన్ని తీసుకుంటుంది. అర్థమైందా భగవంతుడి సృష్టి? పేరేంటి? ఈ ఎపిసోడ్ పేరు విశ్వరహస్యం. విశ్వపిత యొక్క సృష్టి. అంచేత భగవంతుని ఎప్పుడు మనం నిందించకూడదు. నువ్వు నన్నెందుకు ఇలా చేసావు, అలా చేసావు అని ఎప్పుడు మనం నిందించకూడదు.
అప్పుడు ఆ గెలాక్సీల్లో సత్యయుగము ఒక్కో గెలాక్సీలో ఒక విధంగా జరిగింది కాబట్టి ఒక్కో గెలాక్సీలో సత్యయుగము మన గెలాక్సీలో 1250 సంవత్సరాలు, ఇంకో గెలాక్సీలో 1300 ఉండొచ్చు, 3 కోట్లు అన్నది 4 కోట్లు ఉండొచ్చు. అది ఆయన లెక్కల్లో ఉంటుంది. మనకి అంతు చిక్కదు, మనకు అవసరం లేదు కూడా. ఎలాగంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నారు ఇక్కడ చీకటి పడింది మన ఇండియాలో, వేరే చోట తెల్లారుతుంది. అర్థమైందా? విశ్వం యొక్క రహస్యం ఇప్పుడు అనుభవం చేసుకోండి. భగవంతుడికి ఎంత ఆస్తి ఉందంటే, ఆదిలో భగవంతుడు స్వయంభు అవ్వకముందు ఈ విశ్వమంతా కఠినమైన చీకటి శూన్య ప్రదేశం. ఇదంతా భగవంతుడిది అయిపోయింది. భగవంతుడు స్వయంభు అయిన తర్వాత ఆ శూన్య ప్రదేశము, కఠినమైన చీకటి, అదంతా భగవంతుడి ఆస్తి కింద మారిపోయింది. మనకు ఆత్మకి జన్మనిచ్చిన తండ్రి ఎంత ఆస్తిపరుడో తెలుసా? ఎంత ఆప్యాయత కలిగిన వాడో తెలుసా? ఎంత అనురాగంతో నిండి ఉన్న మనసు కలిగిన వాడో తెలుసా? అర్థమైంది కదా? మొట్టమొదటి సంగమ యుగంలోనే డ్రామా ఫిక్స్ అయిపోయింది. పరీక్ష హాల్లోకి వెళ్ళినప్పుడు ఆ ప్రశ్నకి జవాబులు రాసిన ఆధారంగా వాళ్ళు పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది ఉంటుంది. ఇక్కడైతే ఇంకో ఛాన్స్ ఇస్తారేమో. భగవంతుని అడిగాను నేను, బాబా ఇంకొక ఛాన్స్ ఇవ్వపోయే వాళ్ళకంటే బాబా అన్నారు, జ్ఞానసాగరుడైన నాకే నువ్వు జ్ఞానం చెప్తున్నావు. కాదు బాబా, జ్ఞానం చెప్పట్లేదు, నేను దయ చూపించమని అడుగుతున్నాను. అప్పుడు బాబా అన్నారు, నాకు తెలుసు దయ చూపించటం రెండోసారి నేను ఇంకొక సంగమయుగాన్ని మళ్ళీ సృష్టించిన వాళ్ళు మారరని చెప్పారు బాబా. ఫిక్స్ అయిపోయింది వాళ్ళ సంస్కారం. అర్థమైందా? మొట్టమొదటి సంగమ యుగము అద్భుతమైన యుగము, అవినాశి యుగము. అందరి జాతకాలు ఆయన దగ్గర రికార్డ్ అయిపోయిన యుగము. ఈరోజు 84 లక్షల జీవరాశులు ఎప్పుడు, ఎక్కడ, ఎంత సమయము అవి జీవించి ఉండాలి, ఏ స్థానంలో ఉండాలి, వాటికి ఏ విధమైన ఆనందం ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఆ చిత్రకారుడు ఆ సంస్కారం ఆధారంగా ఆ చిత్రాలన్నీ కూడా వాటి చరిత్రను బట్టి సృష్టించేసి ఫిక్స్ చేసేసారు బాబు. అర్థమైందా? విశ్వరహస్యము, సృష్టికర్త యొక్క కర్తవ్యము అనుభవిందా? మొట్టమొదటి ఉన్నాయి ఇవన్నీ. ఈ 84 లక్షల జీవరాశులు ఉన్నాయా? లేదు. కోటాను కోట్లు ఆత్మలో భగవంతుడి రూపంలో, భగవంతుడు ఏ రూపంలో అయితే ఉన్నాడో ఆ రూపంలోనే జ్యోతి స్వరూపంలో ఉన్నాయి. భగవంతుడి దగ్గర అన్ని సద్గుణాలు ఉన్నాయో అన్ని ఆత్మలో నిండి ఉన్నాయి. బిడ్డ పుట్టగానే అతనికి ఏమీ తెలియదు. తర్వాత సమాజంలో పాత్ర అభినయించినప్పుడు మార్పు వచ్చేస్తుంది.
ఇప్పుడు ఆలోచించండి, ఎన్ని సౌర కుటుంబాలకి ఆధారము పరమాత్ముడు. ఆయన ఎటువంటి వాడు? ఒక్కొక్క శక్తి కిరణంలో ఒక్కొక్క శాస్త్రం జన్మ తీసుకుంటుంది. అది రేపు చెప్పుకుందాం. ఆయన శక్తి ఎంత గొప్పదో రేపు చెప్పుకుందాం. ఈ కలియుగంలో మనకు ఒక దోమలు కుట్టి మన రక్తాన్ని పీల్చుకుంటున్నాయంటే దానికి మనకి మనం కళాహీనమైపోయినప్పుడు అది కూడా కళాహీనమైపోయింది కాబట్టి, ఖాతా ఉంది కాబట్టి కుడుతుంది. అది అంత సూక్ష్మ లెక్కలు ఉంటాయి. అర్థమైందా? కొంతమందికి చూడండి, అది కుట్టి జ్వరం వస్తుంది, డెంగ్యూ జ్వరం అని, లేకపోతే మలేరియా అని వస్తుంది. మరి అందరికీ వస్తుందా? అందరినీ కుడుతున్నాయి, అందరికీ వస్తుందా? ఇంకా కొంచెం అకౌంట్ ఉండిపోద్ది అన్నమాట, శాశ్వతం ఉండిపోద్ది. అది మీకు ఇంక చెప్పకూడదు, నేను మీకు అంత డెప్త్గా అర్థం చేసుకోలేరు కూడా. అర్థమైందా? కాబట్టి సృష్టికర్తని ఎప్పుడు కూడా ఎవరు కూడా నిందించకండి. ఆయన్ని నిందించే మహాపాపం తయారైపోద్ది. ఆయన్ని ఆరాధింతే మనలో తెలిసి తెలియక అనేక పాపాలు, మహాపాపాలు, పెద్ద పెద్ద పాపాలు భస్మం అయిపోతాయి. పెద్ద చెట్టుని చిన్న ముక్కల కింద చేసి పొయ్యిలో పెడితే అది ఎలా అయితే కాలిపోద్దో, అలాగే మనకు పాపాలన్నీ పరమాత్ముని పరమాత్మ శివ పరమాత్మ అని మనసు నడుస్తున్నా, తిరుగుతున్నా, ఎవరిని చూస్తున్నా, ఏ పాత్ర అభినయిస్తున్నా, ఏది భుజిస్తున్నా, మధ్యలో ఒక్కొక్క సెకండ్లో బాబా, శివ బాబా, పరమాత్మ, తండ్రి, ఇంత సృష్టిని సృష్టించావా, ఇంత ఆస్తిపరుడువా నువ్వు, ఇంత ఆత్మలో ఉన్న సంస్కారం యొక్క చరిత్రను చూసి ఇన్ని చిత్రాలు తయారు చేసి అంత సృష్టిని సృష్టించేవా, చరిత్రకారుడు నువ్వు, చిత్రకారుడు నువ్వు, విచిత్రకారుడు నువ్వు అని మనం ఆయన్ని గుణగానం చేసుకుంటే మనసుతో, స్నేహంతో, త్యాగంతో, సంకల్పంతో మన పాపాలన్నీ కూడా పెద్ద వృక్షంగా అయిపోయి పడగొట్టి దాన్ని రంపంతో కోసి చిన్న చిన్న ముక్కల కింద చేసి పొయ్యిలో పెడితే ఎలాగైతే అంత పెద్ద వృక్షం కూడా కొంత సమయం తర్వాత బూడిదైపోద్దో, అలాగే మనకు అనేక జన్మల నుంచి చేసిన మహాపాపము, తెలిసి చేసిన, తెలియక చేసిన, స్వార్థపూరితంగా చేసిన, సమాజం యొక్క ప్రేరణ ద్వారా చేసిన, సాంగత్య దోషం వల్ల చేసిన, మన మనసు చెప్పినట్లు చేసిన, వాయుమండలం ఆధారంగా చేసిన అంత భస్మైపోద్ది ఈ సంగమ యుగంలో. అందుకే వచ్చాడు, భస్మం చేయడానికే వచ్చాడు మహానుభావుడు. అర్థమైందా? థ్యాంక్ యూ బాబా. 3వ భాగం చాలా నీట్గా చెప్పించావు. నువ్వొక్కడవే దేవుడు, నువ్వొక్కడవే అందరికీ తండ్రి. తేలు కొడుతుంది దాని మీద కాలేస్తే, ఆ తేలు శరీరంలో ఉన్నదే ఆత్మ. పరమాత్మ సంతానం అని మనం తెలుసుకున్నప్పుడు జీవహింస చేయకూడదు అనిపిస్తుంది. అర్థమైందా? కాబట్టి దాన్ని ఫస్ట్ నుంచి సృష్టించినప్పుడు ఈ క్రూర జంతువుల్ని సృష్టించలేదు కదా. తమో గుణ్యంతో కూడినటువంటి జంతువుల్ని భగవంతుడు సృష్టించలేదు. ఫస్ట్ సంగమయుగంలో తన ప్రవర్తన మార్చుకోలేని కారణంగా, భగవంతుడి ఆజ్ఞను ఉల్లంఘించిన కారణంగా, ఆ సౌర కుటుంబంలో ఉన్నటువంటి నిమిత్తాత్మ ద్వారా చెప్పిన జ్ఞానాన్ని అర్థం చేసుకోలేని కారణంగా ఈ విధంగా అయిపోయింది.
ఇంక డ్రామా ఫిక్స్ అయిపోయింది. సినిమా తీసేటప్పుడు డైరెక్టర్ రీటేక్ అని 3 సార్లు తీస్తారు. ఇంక యాక్ట్ చేయటానికి ఈయన అనుకున్నట్టు రాకపోతే అందులో మంచిది తీసి ఎడిటింగ్ చేసి సెన్సార్ చేసి పిక్చరు పబ్లిక్లో రిలీజ్ చేస్తారు. ఇంక రిలీజ్ చేసిన తర్వాత దాన్ని మార్చడానికి ఏదైనా బాగా క్లాజ్ ఉంటేనే కానీ మార్చడానికి ఒప్పుకుండదు. అదేవిధంగా భగవంతుడు ఈ డ్రామాని ఉన్నది ఉన్నట్లుగా ఫిక్స్ చేశారు. అదే తిరుగుతూ ఉంటుంది. అర్థమైందా? మీ మెమరీ కార్డులో 32 GB పూర్తిగా మీరు ఒక కథని రికార్డ్ చేశారనుకోండి, అదేం చేస్తుంది? ప్లేయర్లో పెట్టగానే అదే పలుకుతుంది. అలాగే ఆత్మలో సంస్కారము రికార్డ్ అయిపోయింది ప్రతి ఆత్మలోని. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు భగవంతుడి శక్తి ఎంత గొప్పదో, ఎంత దయాహృదయుడో, ఎంత కళ్యాణికారో, ఆయనకి ఎంత సమయం పడుతుందో సృష్టిని మార్చడానికి. అసలు భక్తులంటే ఎవరు, దేవతలంటే ఎవరు, దాసీలు ఎవరు, ప్రజలెవరు, ఇలా అన్నీ కూడా రేపు బాబా చెప్పిస్తారు. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్.